నేను అనిరుద్ధ మిరియాల వనదాను సిస్టర్‌ని. ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకోబోయేది భూమితో బంధమున్న ఆత్మలు. ఏంటంటే మనము ఆత్మగా ఉన్నప్పుడు ఫస్ట్ యానిమల్స్‌గా ఉంటాం గదా! ఫస్ట్ అసలు రాయిగా ఉంటాం. రాయి నుంచి చెట్టుగా ఎదుగుతాం. చెట్టు నుంచి మళ్ళీ మనం యానిమల్‌గా వస్తాం. యానిమల్ నుంచి ఒక మనిషి జన్మ తీసుకుంటాం. సో, యానిమల్ ఇవన్నీ ఒక్కొక్క జన్మలో మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. రాయిగా మన మీద నుంచి ప్రతి ఒక్కరు నడుచుకుంటూ ఎళ్తారు. మనం ఆ రాయిగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది పెద్ద పెద్దగా అవ్వడానికి. ఆ రాయి ఎదుగుదలకి చాలా సంవత్సరాలు పడుతుంది. సో, అలా మనము దాన్ని నేర్చుకుంటాం అక్కడ. అంటే ఎవరు మన మీద నుంచి నడిచి వెళ్ళినా కూడా ఓపికగా అన్ని చూస్తూ ఉండడము, అలా మెల్లిమెల్లిగా ఎదగడము అంటూ ఓపికగా అది నేర్చుకుంటాం. దాని తర్వాత చెట్టుగా మనము అందరికీ జీవనాన్నివ్వడము, నీడనివ్వడము, మనం ఆక్సిజన్‌నివ్వడము, ఎవరు మన ముందు ఏదన్నా కూడా దాన్నలా చూస్తూ ఉండడము, సహించడము. అందరికీ చెట్లు, బల్లలుగా, మంచాలుగా మనము చనిపోయాక గూడా అంతే గదా! చెట్టు చనిపోయాక గూడా అందరికీ రక్షణనిస్తుంది. అది అప్పటికి ఉపయోగపడుతుంది. వంట చేసుకోవడానికి అలా ప్రతిదానికి ఉపయోగపడుతుంది చెట్టు. అలా చెట్టు నుంచి మనము ఇంత ఇవ్వడం అన్నది నేర్చుకుంటాం. అసలు మన లైట్ వర్కర్స్‌గా మనం ఇప్పుడొచ్చాం మనుషులుగా గానీ, ఇన్ని జన్మలు ఎత్తాకొచ్చాం గానీ, ఇప్పుడు మనం చేసే పని చెట్టుగా మనం ఎప్పుడో నేర్చుకున్నాం. మనకేదొచ్చినా అందరికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి శ్వాస కూడా మనకి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది మనకి కదా! చెట్టు నుంచి చెట్టు వదిలేదే మనం పీల్చుకుంటున్నాం కదా! మరి చెట్టు ఇచ్చే ఆక్సిజన్ పీల్చుకుంటున్నప్పుడు మరి మనము ఎప్పుడైతే శ్వాస పీల్చుకొని వదులుతున్నామో, ఆ వదిలే దాని శక్తిని మనము భూమికి అందరికి ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం భూమికి ఆ శక్తినివ్వచ్చు. జంతువులకు ఆ శక్తినివ్వచ్చు. చెట్టుకి బ్యాక్ ఆ శక్తినివ్వచ్చు. కదా! సో, మరి మీరు బ్రీత్ ఔట్ అయ్యేప్పుడు ఆ ఫీలింగ్ ఉందా? ఉండాలి మనకు ఆ ఫీలింగ్. మనము ఇచ్చే ఫీలింగ్ ఉండాలి మన బ్రీతింగ్ కూడా. అంత చక్కటి స్థితిలో మనం ఉండగలగాలి ఫ్రెండ్స్. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు, జీవిగా తీసుకున్నప్పుడు. అయితే మనము చెట్టు తర్వాత మనము ఇంకొక జన్మ ఏమొస్తుంది మనకి, చెట్టు తర్వాత యానిమల్ జన్మొస్తుంది. యానిమల్‌గా మనం ఏం నేర్చుకుంటాము ఒక్కొక్కటి తినడము, పండడము, ఎక్సర్‌సైజ్ జేయడం. ఈ 3 మటుకు ఖచ్చితంగా చేస్తాం. రైట్? అయితే ఈ 3 సిస్టమాటిక్‌గా చేయడం అంత మట్టుకే నేర్పించారు వాళ్ళు మనకి. మిగతా ఏవి లేవు. కర్మలుండవు. దేనికి కర్మలుండవు అప్పటి వరకు. మనిషి జన్మొచ్చాకనే కర్మలు యాడ్ అవుతాయి మనకి. అంటే మంచి, చెడు అంటూ మనకు ఆలోచన శక్తి ఉంటుంది. మనకు ఆ శక్తితో మనము ఇవ్వగలుగుతాం. అయితే సరే మనకి మరి ఎప్పుడైతే మనము ఈ మంచి, చెడు ఆలోచన శక్తి ఉంటుందో మనలో, అప్పుడు మనిషిగా మనం జీవించడానికి అర్హులమవుతాం. అంటే మనం ఒక యానిమల్ నుంచి మనిషిగా ఎలా వస్తాడు అన్న క్వెషన్ చాలా మందికుంటుంది. సో, యానిమల్ నుంచి మనిషిగా ఎలా వస్తాడు అంటే, యానిమల్‌గా మనం ఉన్నప్పుడు ఒక మనిషి మనని ప్రేమతో చూస్తే, ఒక స్నేక్‌ని ప్రేమతో చూస్తే, ఒక లయన్‌ని ప్రేమతో చూస్తే, ఒక కుక్కని ప్రేమతో చూస్తే అది ఏ జంతువు ఏ దాంట్లోనన్నా ఉండనివ్వండి. ఒక మేకని ఒకళ్ళు పెంచుకుంటే ప్రేమతో మళ్ళీ. చంపుదామని పెంచుకోవడం గాదు. ప్రేమతో పెంచుకుంటే దాన్ని ప్రేమతో చూస్తే అది మనిషి జన్మెత్తుతుంది. అంటే చూడండి మనకు మనిషిగా మనం ఎన్ని చేయగలుగుతాం? మనం భూమికి శక్తినివ్వగలుగుతాము. మనము యానిమల్స్‌కి మనిషి జన్మ ఎత్తేటట్టు చేయగలుగుతాము. మనము ఆహ్, చెట్టును గూడా మీరు బాగా ప్రేమతో చూస్తే అది యానిమల్ జన్మకెళ్ళిపోతుంది. నెక్స్ట్ జన్మకెళ్ళిపోతుంది. ఇంకా చెట్టుగా రాదు. అంత అంత పవర్‌ఫుల్ మనం. అంటే మనలో భగవంతుని డీఎన్ఏ ఉంది అనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మనకి. మనమే సృష్టికర్తలము అంటే సృష్టికర్తల కర్తకి మనము క్లోజ్ మనలో అతనిలోంచి అంటే పరమాత్మలోంచి ఆత్మ వచ్చింది అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. అయితే దీని తర్వాత మనము యాక్చువల్ స్టోరీకెళ్ళే ముందు ఈ ఔట్‌లైన్ చెప్తున్నానంతే. సో, దాని తర్వాత మనము నెక్స్ట్ ఏంటి మనము మనిషిగా వచ్చే ముందు ఇప్పుడు మనకు యానిమల్‌గా మననెవరు చూసారు. మనకొక కుక్క జన్ముంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ జన్మ. మనిషిగా వచ్చే ముందు. దాన్ని ఎవరో ప్రేమగా జూసి ఫుడ్ బెట్టి ప్రేమించారు. ప్రేమిస్తే మనకు ఆటోమేటిక్‌గా హ్యూమన్ బర్త్ ఒస్తుంది. సో, నేను ఒక మనిషిగా జన్మించే ముందు అప్పుడేంటి దాని బాల్యాత్మ అంటారు. అప్పుడు మనకి ఎటువంటి జ్ఞానము ఉండదు. మనకెటువంటి కర్మలు ఉండవు. సో, అలాంటి బాల్యాత్మను తీసుకున్నప్పుడు మనము
మనం ఎప్పుడైతే మనిషి జన్మ తీసుకుంటామో అప్పుడు మనకి మాస్టర్స్ అంటే అక్కడ ఆ లోకాలలో ఉండే ఆ బిగినింగ్ లోకాలలో ఉండే అంటే వృద్ధాత్మలు ఉంటారు కదా, బాగా నాలెడ్జ్ ఉన్న ఆత్మలు మనకు గైడ్ చేస్తారు. నువ్వు ఇలా జన్మ తీసుకుంటే నీకు దీన్ని నేర్చుకుని నీకు తొందరగా మోక్షం వస్తుంది, నువ్వు ఇలా తీసుకో, ఇలా చెయ్యు, అలా గైడెన్స్ ఇస్తారు. కొంతమంది మీరు నువ్వు ఆగు, ఇంకా కొంచెం అంటే ఇక్కడ ఆత్మ తలంలో కొంచెం నేర్చుకుని వెళ్ళు అని కూడా చెప్తారు వాళ్ళు. అంటే వీళ్ళకి కొంతమందికి ఇప్పుడు బాల్యాత్మలకి తొందర ఎక్కువగా ఉంటుంది, మనిషిగా జన్మించాలి, భూమి మీదకి వెళ్ళాలి, భూమి మీదకి వెళ్ళాలి అని. ఆ తొందరలో ప్రాపర్ డిజైనింగ్ చేసుకోరు, మాస్టర్ చెప్పింది కూడా ప్రాపర్ గా వినరు. మనం ఏదైతే డిజైన్ చేసుకుంటామో మనం తొందరపడి వస్తే మనం ఇక్కడ ఎక్కువగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంటుంది. మనం ఆ మాస్టర్స్ చెప్పిందల్లా విని దాన్ని కరెక్ట్ గా ఆగి గైడ్ చేసుకుని అక్కడ నేర్చుకోవాల్సిన నేర్చుకొని వస్తే కనుక మనకి ఆ బిగినింగ్ బర్త్స్ లో కూడా కొంచెం మనకి ఎక్కువగా జ్ఞానంతో జ్ఞానం ఉండదు కానీ కొంచెం మంచి ఫ్యామిలీలో వచ్చి కొద్ది బెటర్ లైఫ్ ఉంటుంది మనకి. అలా కాకుండా మనం తొందరగా బాల్యాత్మలం కదా, తొందరగా భూమికి రావాలి, సో తొందరపడి మనము భూమికి రావడానికి మనము చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి మనకి మనము అన్ని ఈ ఎనిమల్ ప్రవర్తన ఉంటుంది మనకి. ఇప్పుడు లయన్ ఒక పెంపుడు కుక్కనైనా కూడా కనిపిస్తే అది దానికి ఆకలి అయితే కనుక అనవసరంగా చంపదు, ఆకలి అయితేనే చంపుకుని తింటుంది, పట్టించుకోదు. అదే మనిషికి ఆ యొక్క కరుణ ఉంటది మనిషికి, ఏమని అలా చంపుకొని తినకూడదు అనే కరుణ మనిషికి ఉంటుంది. సో ఈ మనిషికి ఉన్న దానికి అదే డిఫరెన్స్. ఏది మన మనిషికి ఉన్న ఆ ఎనిమల్ కి ఆ కరుణ అన్నది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. సో దానికి కరుణ ఉండదు. అలాగే మనిషి ఎప్పుడైతే ఎనిమల్ నుంచి మనిషిగా జీవిస్తాడో అతనికి కరుణ ఉండదు. అతనికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తాడు. ఎందుకోసం ఏది చేయాలనిపిస్తే అది చేస్తాడు? ఎందుకంటే అతనికి జ్ఞానం లేదు, బాల్యాత్మ. అతనికి ఫుడ్ తినాలనిపిస్తే ఒకరిని కొడతాడు, పర్సు గుంజుకుంటాడు, తింటాడు. అలా అలా జన్మలు జన్మలు అక్కడ పైన మాస్టర్స్ చనిపోయి ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసి వెళ్ళినప్పుడు మాస్టర్స్ చెప్తూనే ఉంటారు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా కాదు, నువ్వు ఇలా రైట్ తీసుకో అని. వినడు, ఆ బాల్యాత్మ వినదు. నేను ఇదే కరెక్ట్, ఇదే చేస్తాను, నా ఇష్టం ఉంది నేను చేసుకుంటాను అన్నట్టుగా. ఎందుకంటే ఒక పశువు తను అనుకున్నట్టే వెళ్తూ ఉంటుంది కదా, అది పట్టించుకోదు, దానికి అది జ్ఞానాన్ని వినదు. మనది కూడా అలాంటి తత్వమే ఉంటుంది. మనకి ఏది ఒకరిని చంపాలనిపిస్తే వెళ్తాం, చంపేస్తాం. సో ఇలాంటి జన్మల్ని మనం ఎన్నో బిగినింగ్ లో అంటే బాల్యాత్మల్లో మనము ఫేస్ చేసాం. సో బాల్యాత్మల్లో మనం ఇలాంటి అన్ని ఫేస్ చేశాక మనకి నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది? అలాంటిదే. అలాగే మనం జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూనే ఉంటాం. ఆ జన్మల్లో మన ఇష్టం ఉన్నట్టుగా డిజైన్ చేసుకుని మనం మాస్టర్స్ కి వినకుండా జన్మ తర్వాత జన్మ అలా తీసుకుంటూనే ఉంటాం. ఎప్పుడైతే ఒక జన్మలో మనకి అలా 500 జన్మలు కూడా తీసుకుంటామంట. నేనైతే ఇది చాలా ఆశ్చర్యపోయా. ఇలా చెడుగా అంటే నిజాయితీ లేని పనులు చేస్తూ డబ్బు సంపాదన మీద అలా మనకి అవన్నీ వ్యామోహాలు, కోరికలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ మనలో డెవలప్ అవుతాయి మనిషిగా. అయితే మనకప్పుడు అది తప్పుగా అనిపించదు. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, అలా చేసే వ్యక్తులని. మనం అనుకుంటాం భగవంతుడు ఎందుకు వీళ్ళని శిక్షించట్లేదు, ఎందుకు వీళ్ళిలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి అన్ని సాఫీగా ఎందుకు సాగుతున్నాయి లైఫ్ లో, ఇంత దుర్మార్గం చేస్తున్నా అని అంటాం కదా. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి పరిపక్వత అన్నది అంటే వాళ్ళు కర్మలు తెచ్చుకోరు, అప్పటికి చేస్తూ పోతూ ఉంటారు అంతే. వాళ్ళు ప్లెయిన్ గా వస్తారు, చేస్తూ పోతూ ఉంటారు, యాడ్ చేసుకుంటూ పోతుంటారు కర్మల్ని. అయితే ఎప్పుడైతే వాళ్ళలో పరివర్తన వస్తుందో, ఇక నేను ఇలాంటివి చెయ్యను, నాలో పరివర్తన ఉంది, భగవంతుడా నాకు మంచి లైఫ్ ను ప్రసాదించు అని ఒక్క లైఫ్ లో వాళ్ళకి ఆ పరివర్తన, ఏదో ఒక ట్రాజడీ అవుతుంది ఇంట్లో, లేకపోతే వాళ్ళు బెడ్ లో లాస్ట్ ఒక 6 months ఎవ్వరు చూసుకొని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఏదో ఒక పరిస్థితి క్రియేట్ అవుతుంది ఒక జన్మలో. అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు అమ్మో ఇంకా నేను ఇలాంటి ఇలా ఉండను, నేను మారతాను,
మారి పరివర్తనలో ఉంటాను అని అనుకుంటారు. అనుకుని పరివర్తన జన్మలో వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటారంటే కొన్ని కర్మలు తెచ్చుకుంటారు. ఎందుకంటే 500 జన్మల కర్మలంటే మనం ఎన్ని చేసుంటాం అసలు. కొన్ని లక్షలు, వేలు, కోట్ల కర్మలుంటాయి మనకి. చెడు కర్మలు. ఎందుకంటే మనం బాల్య దశ నుంచి యవ్వన దశకొచ్చాం. అంటే మన ఆత్మ దశ. యవ్వన దశలో ఏం చేస్తాం మనం? వీటిని కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా మంచోడు ఇతను, ఎప్పుడు కష్టాలే. ఎందుకంటారంటే అతను కూడా మళ్ళీ ఆ బాల్య దశ నుంచి కొత్తగా వచ్చినవాడు, మంచి అయినవాడు. అతనికి అవగాహన లేదు, ఎక్కువ తెచ్చుకున్నాడు. ఎప్పుడు మనము అలా ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు ధైర్యాత్మలు, చాలా ధైర్యం ఉన్న ఆత్మలు, ప్లస్ బాల్యాత్మ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళని మనం గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. మాస్టర్స్ చెప్పింది వినరు వాళ్ళు. మాస్టర్స్ ఎప్పుడు మనల్ని ఎక్కువ తెచ్చుకోవద్దని చెప్తారు. ఎంత మనం తీసుకోగలుగుతామో అంతే తెచ్చుకోమని చెప్తారు. అయితే ఇలా ఎక్కువ తెచ్చుకున్న ఆత్మలు ఏం చేస్తారంటే, కొత్తగా ఎక్కువ తెచ్చుకున్న ఆత్మలు తట్టుకోలేరు వాటిని. తట్టుకోలేక ఇలా ఆత్మహత్యలు గురవ్వడము, ఆత్మహత్యలు చేసుకోవడము. చూడండి, కొంతమంది యాక్టర్సే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది మంచివి, కొన్ని హత్యలు కూడా ఆత్మహత్యల్లా క్రియేట్ చేయబడుతున్నాయి. అది వేరే విషయము. ఆహ్, కొంతమంది పాపులర్ పీపుల్ కూడా వాళ్ళు ఏదో వేరే వాటిలల్లో మాఫియాలు చెప్పించకపోతే వాళ్ళు హత్య చేసి అది ఆత్మహత్యలా క్రియేట్ చేస్తున్నారు. సో, అలా ప్రతి ఒక్కరిది ఆత్మహత్య అనుకోవడం కూడా అది నిజం కాదు. చేది మటుకు అన్ని ఆత్మహత్యలాగానే కనబడుతున్నాయి. సో, ఈ బాల్యాత్మలు చేసుకునే ఆత్మహత్యలు ఏమవుతుంది ఒకసారి ఆత్మహత్య చేసుకుంటే? ఎందుకంటే వాళ్ళకి టైం అవ్వలేదు. వాళ్ళకి పైకెళ్ళే టైం అవ్వలేదింకా. వాళ్ళకి పైన డోర్స్ ఇంక ఓపెన్ లేవు. కానీ ఈ ఇతను బలవంతాన లైఫ్ లైఫ్ అంటే ఆ సిల్వర్ కార్డ్‌ని కట్ చేసుకునే పరిస్థితిని తెచ్చుకున్నాడు కదా! సో, ఈ ఆత్మ ఎటెళ్తుంది మరి? అతనికి భూమితో ఇంకా పనుంది. ఎటెళ్తది? ఎటు వెళ్ళదు. మనతోనే ఉంటది ఆత్మ. అతనికి టైం అయ్యే వరకు ఉంటది. టైం అయినప్పుడు కూడా అతను వెళ్ళకపోయే పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళవి ఎప్పుడైనా ఇక్కడే ఉంటాయి. వాళ్ళు సొసైటీకే కాదు, అసలు ఈ భూమికి భారము, ప్రతి ఒక్కరికి భారమే. వాళ్ళ ఫ్యామిలీకి భారమే, అందరికి భారమే. ఆత్మ ఎంత మంచివాడైనా, చెడ్డవాడైనా ఏమి మనని వచ్చి డైరెక్ట్‌గా బాధ పెట్టలేడు. కానీ ఆ ఆత్మ యొక్క ఉనికి ఎవ్వరినైనా ఆహ్, మంచి అంటే మంచి ఎనర్జీస్‌ని ఇవ్వదు ఆ ఇంట్లో. మంచి ఇవి ఉండవు. చాలా మంది ఆ ఇల్లు ఖాళీ చేసి ఎళ్ళిపోతారు. కానీ మీరు ఇల్లు ఖాళీ చేసి ఎళ్ళిపోయినా, ఎక్కడికెళ్ళినా కూడా ఆహ్, ఆ రోద అంటే వాళ్ళ యొక్క హ్మ్, బాధ. ఎందుకంటే వాళ్ళొక్కసారి ఆహ్, ఆత్మహత్య చేసుకొని బయటకొచ్చాక, నేను ఈ క్లాస్ ఎందుకు పర్టిక్యులర్‌గా అంటున్నానంటే, ఈ యంగ్‌స్టర్స్ చాలా మంది కూడా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే చిన్న చిన్న విషయాలలో ఒక అమ్మాయి నో అంటే వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి కారణాలే కాదు ఆత్మహత్యకి. నువ్వు చదువుకోలేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. చదువు అన్నది కంప్లీట్‌గా 100% ఒక వ్యక్తికి దాని కోసమే మనము జీవించామా? జీవించలేదు గదా! నేనెప్పుడు పాస్ అయ్యానో నాకు ఇయర్ గూడా గుర్తులేదు. ఏ ఏ అంటే ఏది ఎప్పుడు పాస్ అయ్యానో, ఏ కోర్స్ ఎప్పుడు చేశాను, ఏ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యానో గుర్తు గూడా లేదు నాకు. దాన్ని నేను వాడుకుంటున్నా అంటే నా డిగ్రీలో చదువుకున్నది, అంటే నేను స్కూల్‌కెళ్ళి చదువుకున్నది మేబీ ఒక 5% కూడా వాడుతున్నానో లేదో నా లైఫ్‌లో. కానీ మా అమ్మ నేర్పించింది, నిజ జీవితంలో నేర్చుకుంది, అది మటుకు నేను లైఫ్‌లో కంప్లీట్ వాడుకుంటున్నాను. నాకు ఉపయోగపడుతుంది. సో, మనకి ఈ ఉపయోగపడేది, పడని విషయాల గురించి మనము అవగాహన లేకుండా వచ్చి పాస్ కాలేదు, అమ్మ, నాన్న ఏమంటారు, సొసైటీ ఏమంటుంది అనే భయంతో ఆత్మహత్య చేసుకోవడం వల్ల అది వాళ్ళ ఫ్యామిలీకే కాదసలు, మొత్తము ఈ భూమికే నష్టం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ఆత్మ ఎక్కడికి ఎళ్ళదు. ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమవుతుందంటే అది భూమికి భారమైన ఆత్మగా మిగిలిపోతుంది. ఎందుకంటే దాని ఎనర్జీస్ నెగెటివ్‌గా ఉంటాయి. ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కడికెళ్తాయి? భూమికెళ్తుంది. భూమి నుంచి ఎవరికొస్తాయి? మనకొస్తాయి. మనకి కాదు, మొత్తం సృష్టికొస్తుంది. అంటే మొత్తము అందరికీ ఒస్తాయి ఆ ఎనర్జీస్.
ఆ ఎనర్జీస్ మనకి చెట్లకొస్తాయి, ఎనిమల్స్‌కెళ్తాయి, మనకొస్తది. అందరికి ఆ భూమి ఎంత భారమైపోతుంది. కొంతమందికేమో ఈ మోహం ఉంటుంది. కొడుకు పైన మోహము, జ్యువెల్లరీ పైన మోహము, డబ్బు పైన మోహము. ఎన్నో కోట్లు, కోట్లు గడించుంటాడు వాడు. వాడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడు అది గడించడానికి. కానీ రిటైర్ అయ్యాక దాన్ని అనుభవిద్దాము, అప్పుడు అనుభవిద్దాం, ఇప్పుడు అనుభవిద్దాం అని వాడు ఎప్పుడూ అనుభవించలేదు దాన్ని. వాడు రాత్రింబవళ్ళు సంపాయిస్తూనే ఎళ్ళాడు. అంతే గదా! వాడు బాల్యాత్మ. సంపాయిస్తూనే ఎళ్ళాడు. అందరి దగ్గర డబ్బు గుంజుతూనే ఉన్నాడు. ఎప్పుడు వాడు అనుభవించలేదు. ఒక్కరోజు హార్ట్ అటాక్ వచ్చి పట్టుమన్నాడు. ఈ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే వాడెళ్తాడా పైకి? ఎళ్ళడు. ఆ డబ్బును అలుముకొని ఉంటాడు ఆత్మగా. ఎందుకంటే వాడికి ఆత్మజ్ఞానం లేదు. వెళ్ళిపోవాలని వాళ్ళు పిలిస్తే. ప్లస్ వాడికి వీళ్ళందరూ ఈ ఎర్త్ బౌండ్ సోల్స్‌గా మిగిలిపోతారు ఫ్రెండ్స్. అంటే ఈ భూమికి అతుక్కుని పోతారు. ఈ ఈ డబ్బును పట్టుకొని ఉంటాడు వాడు. వాడు ఆత్మగా అయిపోయాడు. ఈ బాడీలోంచి వచ్చేసాడు. ఇక నేనేమి చేయలేను ఈ డబ్బుతో. నాకు శరీరమే లేదు. నేనేది అనుభవించలేను అన్న జ్ఞానం వాడికుండదు. ఆ డబ్బును అలుముకొని ఉంటాడాడు. ఆ డబ్బులో ఉంటాడు వాడు. ఎన్ని రోజులైనా ఉంటాడు కొన్ని. ఎళ్లి కొడుకుని అలుముకొని ఉంటాడు. పెళ్ళాంతో అలుముకొని ఉంటాడు ఆత్మగా. అయితే వీడు ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సఫగేటింగ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళని ఒక జైల్‌లో ఏసినట్టుగా, ఒక సఫగేటింగ్‌గా ఏదో అవుతున్నట్టుగా వాళ్ళ ఇంట్లో అంతా నెగెటివ్‌గా ఉంటుంది. అప్పుడు ఈ పంతులు జెప్తారు. ఈ పూజలు జేయండి, ఆ పూజలు జేయండి, అది జేయండి, ఇది జేయండి, వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారని. ఆ పూజలు చేసినన్ని రోజులు ఆ మంత్రాలకి వాళ్ళు తట్టుకోలేరేమో, బయటుంటుందేమో ఆత్మ. ఆ పూజలయిపోగానే మళ్ళీ లోపలికొస్తారు. ఎందుకంటే వాళ్ళ టైంకి వాళ్ళెళ్ళలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మలు 14 రోజులకి మనము కార్యాలు చేసినప్పుడు వెళ్ళలేదనుకోండి, ఆ పిండ కర్మ అదంతా, అది వాళ్ళిష్టము. వాళ్ళు ఆ మాస్టర్స్ చెప్తారు, నేను రానంటారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎందుకంటే మరణాంతర జీవితం గురించి వాళ్ళకు జ్ఞానం లేదు. జ్ఞానం లేక వాళ్ళు ఆ మాస్టర్స్ చెప్తారు, నేను రాను అంటారు. రానంటే ఏమవుతుంది? వాళ్ళు ఉండిపోతారు ఇక్కడే. మళ్ళీ మాస్టర్స్ వచ్చి తీసుకెళ్లరు. మళ్ళీ మనలాంటి వాళ్ళు ధ్యానం చేస్తూ, వాళ్ళు వాళ్ళు ఈ థర్డ్ ఐ వాళ్ళకి కనబడితే వాళ్ళు చూడగలుగుతారు. మనం ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ ఉనికి మనకి క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు ఉనికి తెలిసినప్పుడు ఇదేంటి ఎవరో నాకు కనిపిస్తున్నారు, ఎవరో నా మీదకొస్తున్నట్టు, ఎవరో నన్ను తట్టుతున్నట్టు అది మాస్టర్స్ కావచ్చు. కాకపోతే మనకి మాస్టర్స్ యొక్క ఉనికి, ఇలాంటి ఆత్మల ఉనికి క్లారిటీగా తెలుస్తుంది. పాజిటివ్, నెగెటివ్‌గా. సో, ఏంటి ఇలా అవుతుంది అంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ధ్యానం జేసి అంటే ఇది కూడా కొంచెం బాల్యాత్మ నుంచి పైబడి ఉన్న ఆత్మలకు మట్టుకే తెలుసు. ఈ పూర్తి బాల్యాత్మలకు తెలీదు. పూర్తి బాల్యాత్మలు ఇంకా వాళ్ళ ఫ్యామిలీతోనే పట్టుకొనుంటారు. కొన్ని సంవత్సరాలుంటారండి అలా. సంవత్సరాలుంటారు వాళ్ళకి. వాళ్ళలా డబ్బును పట్టుకునే ఉంటారు. వాళ్ళలా ఫ్యామిలీ పట్టుకునే ఉంటారు. వాళ్ళకు అసలు జ్ఞానం రాదు. తెలీదు. ఆ దాంట్లోనే ఉంటారు. అందుకని ఈవెన్ కొంతమంది వాళ్ళను బలవంతాన చంపేస్తారు చూడండి. వాళ్ళు కూడా పాపము ఆ కక్షతో రగిలిపోతూ ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళెళ్ళరు. సో, కాకపోతే ఎవరైతే కక్షతో రగిలిపోతూ ఉంటారో వాళ్ళు కొంచెం మున్ వాళ్ళు కొద్దిగా ఫర్దర్ ఆత్మలు. వాళ్ళకి కొద్ది జ్ఞానం ఉన్న ఆత్మలు. అంటే టీనేజ్ ఆత్మలో లేకపోతే కొంచెం వృద్ధాత్మలు కాదు. వృద్ధాత్మలు ఎప్పుడూ ఇక్కడే భూమిని పట్టుకొని ఉండరు. వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళు డే 1 వెళ్ళిపోతారు. 14 రోజుల వరకు మీ కర్మకాండల వరకు కూడా ఉండరు. వాళ్ళెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళకి తెలుసు. వాళ్ళు పిలుచుకొని వాళ్ళెప్పుడు దేహాన్ని వదులుతున్నారో వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ అందరిని పిలుచుకొని ఏం చెప్పాలో చెప్తారు. ఎప్పుడు పోవాలో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకేమన్నా తినాలనిపిస్తే తెప్పించుకొని తింటారు. చూడండి మీరు కొంతమంది, కొంతమంది చనిపోయాక చెప్తారు కదా! ఇతను నిన్న రాత్రి ఇలా తెప్పించుకొని తిన్నాడు. ఈ పార్టీకెళ్తా అని అడిగాడు. ఎళ్లి అక్కడ అందరితో మాట్లాడి, మంచిగా తిని, చేసి, తాగి వాటెవర్ అతనికి ఏది చెబితే అది చేసి రాత్రి హార్ట్ అటాక్‌తో పోయాడు అంటారు. ఎందుకంటే అతను అడ్వాన్స్డ్ ఆత్మ. అంటే బాల్యాత్మ కంటే, టీనేజ్ ఆత్మ కంటే కొంచెం బెటర్ ఆత్మ. వృద్ధాత్మ కాదింక. కాకపోతే ఇంకా వృద్ధాత్మలంటే ఇంకా వాళ్ళు చాలా హయ్యర్ ఆల్‌మోస్ట్ వాళ్ళు టీచర్సు ఆహ్, వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. వాళ్ళు డే 1 వెళ్ళిపోతారు. వాళ్ళు మంచి పిలుచుకుంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క
అమ్మమ్మలు, తాతమ్మలు, ముత్తాతలు వాళ్ళెవరైతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళుంటారో వాళ్ళొచ్చి హ్యాపీగా వీళ్ళని ఒక లైట్ లాంటి టనల్‌లోంచి తీసుకెళ్ళిపోతారు. ఎళ్ళిపోతారు. డే 1 వాళ్ళెళ్ళిపోతారు. సో, అందుకే మీరు ఏడ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళకి డిస్టర్బ్ అవుతది. ఎప్పుడైతే ఒక ఆత్మ మనని శరీరాన్నొదిలి పైలోకానికెళ్ళిపోతుందో, అక్కడ ఫస్ట్ రెస్ట్ తీసుకుంటుందంట. ఎందుకంటే, ఈ బాడీగా మనము అసలు ఎన్ని చేస్తామండి ఈ బాడీగా మనము. బోలెడన్ని కొంతమందైతే ఎన్నో కర్మలు అనుభవిస్తారు. ఎంతో కష్టాలు పడతారు. కొందరు కర్మల్లోనే సుఖం అనుభవిస్తూ జీవిస్తారు. అయితే ఆ అలసటంతా పోవడానికంట కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారంట వాళ్ళు. అయితే మనం వాళ్ళని గట్టిగా పిలుస్తూ, ఏడుస్తూ, రోదన చేస్తే వాళ్ళకక్కడ డిస్టర్బ్ అవుతదట. వాళ్ళు వాళ్ళ ఆత్మ మళ్ళీ ఇటొస్తూ పోతూ ఉన్నట్టుగా వాళ్ళకి అక్కడ కంప్లీట్‌గా షేకింగ్‌గా, డిస్టర్బ్డ్‌గా వాళ్ళకి కొంతమందికేమో ఇప్పుడు జ్ఞానం లేని ఆత్మలేమో మీరు ఏడ్చేప్పుడు మీతోనే ఉండి వాటికి ఒక మంటలాగా అవుతుందంట. అంటే ఒక ఫైర్‌లో ఒక మనిషినేస్తే ఎలా ఫీల్ అవుతారు? అలాంటి ఫీలింగ్ వాళ్ళకొస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్‌లీ అలాగే ఫీలింగ్ వస్తుందంట. ఎప్పుడైతే మీరు ఏడుస్తూ ఉంటారు. అందుకని మనము అడ్వాన్స్‌డ్ పీపుల్ ఏం చేస్తాం, మనం జ్ఞానం ఉన్న వాళ్ళము ఎవరిని ఏడవనియ్యము, మనం ఏడవము. వచ్చినప్పుడు ఎలా మనము వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకుంటామో, పోయేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్‌తో సంతోషంగా వాళ్ళని పంపిస్తాం. పంపించాలి కూడా. అలాంటప్పుడు వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ లోకంలో అక్కడ అడ్జస్ట్ అయిపోతారు. అక్కడ వాళ్ళందరితో, అక్కడ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. అక్కడ రెస్ట్ తీసుకునేప్పుడు రెస్ట్ తీసుకుంటారు. అదయిపోతది. సో, ఇక్కడ ఉన్న ఈ, ఈ పోని సోల్స్ స్టోరీ ఏంటి మరి? ఈ భూమిని పట్టుకొనున్నారు. వీళ్ళు పోలేదు. మరి వీళ్ళ కథేంటి? మన మెడిటేషన్‌లో మనకలాంటి, అలాంటి వాళ్ళు కనిపిస్తే ఇప్పుడు కొంతమంది చెప్తారు ఈ అడ్వాన్స్‌డ్ వాళ్ళు. నేను కాశీకెళ్ళాను. అక్కడ బోలెడంత మంది కూర్చొనున్నారు ఆత్మలు. వాళ్ళందరూ నన్ను పంపించమని అడిగారు అని. పంపించమని అడిగారు. మీరు మీరు పంపించే శక్తి మీకుంది అని వాళ్ళన్నారు అంటే వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ సోల్స్ అన్నమాట. సో, మనము ఆనాపాన సతి చేసేప్పుడు మనం ఎప్పుడైనా కూడా వాళ్ళు మనకి అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నట్టో, లేకపోతే అలాంటి ఎవరైనా ఉన్నారు అని చెప్తే కూడా మనం వాళ్ళకి మనతో పాటు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆనాపానసతి అంటే వాళ్ళకి బాడీ ఉండదు కదండీ! ఆనాపానసతి ఎలా చేస్తారు అంటే వాళ్ళకి వాళ్ళు ఇమాజినరీలో బాడీ వాళ్ళకి ఏ బాడీ అయితే అంతకుముందు ఉందో ఆ బాడీ ఇమాజినేషన్‌లోనే ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళని ఇమాజినేషన్‌లో ఆనాపానసతి చేయమంటే చేయగలుగుతారు. సో, ఆనాపానసతి అంటే ఫోకస్ ఆన్ ద బ్రీత్. బ్రీత్ మీద అలా ఉచ్ఛ్వాస, నిశ్వాస చేస్తూ మనతో పాటు కూర్చుంటే ఏమవుతుంది, కూర్చున్నాక మనం మాస్టర్స్‌ని పిలిచి వీళ్ళని తీసుకెళ్ళమంటే, వాళ్ళని తీసుకెళ్ళే శక్తి మాస్టర్స్ ఒస్తారు మనం పిలిస్తే. వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. ఆ హెల్ప్ మనము వీలైతే చెయ్యాలి. ఎందుకంటే ఈ ఎర్త్‌కి ఈ ఈ ఈ ఎర్త్ బాండెడ్ సోల్స్ వాళ్ళు ఎప్పుడు నెగెటివ్ చేస్తూనే ఉంటారు. అందుకని మనం అలాంటి ఫీల్ అయినప్పుడు మటుకు మన మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మటుకు ఎందుకంటే ఈ క్వెషన్ చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇలా మాకు ఎస్పెషల్లీ నేను వేరే లాంగ్వేజ్‌లో చేసినప్పుడైతే వేరే నార్త్ ఇండియాలో అలా అక్కడ చాలా ఉన్నట్టున్నాయి ఈ సోల్స్. రో రోజు వాళ్ళ మీదొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మెడిటేషన్‌లో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళొచ్చి మమ్మల్ని మాకు హెల్ప్ చెయ్యు అని వందల మంది డ్రీమ్స్‌లో హెల్ప్ చెయ్యి, నువ్వైతే మాకు హెల్ప్ చేయగలుగుతావు అని అడిగినట్టుగా అనిపిస్తుందంట. అయితే ఏమి లేదు చాలా సింపుల్. మీరేది భయపడాల్సింది ఎందుకంటే వాళ్ళేం చేయలేరు మనల్ని. వాళ్ళలా అన్నీ చూడగలుగుతారు అంతేగాని ఏమి చేయలేరు మనల్ని. మనకు ఉట్టి కొంచెం నెగెటివ్ ఎనర్జీ ఉంటదంతే ఇంట్లో. ఏది చేసినా ఆ ఫ్యామిలీకి మట్టుకు ఎవరైతే చనిపోతారో ఆ ఫ్యామిలీకి మట్టుకు ఏది చేసినా సక్సెస్ అవ్వనట్టుగా ఫీలింగ్ ఉంటది వాళ్ళకు. అలాంటి దుర్ఘటన అయిన ఇంట్లో. ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ ఇంట్లో ఉంటుంది. అందుకని పంపించేసాలి. ఎందుకంటే ఆ ఆత్మ ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ ఫ్యామిలీకి నెగెటివే అవుతుంది. ఆ ఫ్యామిలీకే కాదు నేను చెప్పా కదా! అందరికి నెగెటివే అవుతుంది. అందుకని ఇలాంటి ఆత్మలు మనం పంపించగలుగుతాం. సో, వీలైనంత మనము మెడిటేషన్‌లో వాళ్ళని కూడా మనతో పాటు కూర్చోబెట్టి పంపించేసుకోవాలి.